మనకు ఏదైనా కోరిక ఉంది, ఏదైనా సంకల్పం ఉంది, అది నెరవేరకపోతే మనం మొట్టమొదటిగా ఏమనుకుంటామంటే, భగవంతుడా నాకు ఈ కోరిక నెరవేర్చి తప్పకుండా నేను నీకు ఈ మొక్కును చెల్లిస్తాను, నా తలనీలాలు ఇస్తాను, లేదా నీ యొక్క కొండకెత్తి నేను నాకు తోచినటువంటి ధనాన్ని ఇచ్చుకుంటాను, లేదా నా యొక్క కుటుంబంతో సహా నీ కొండకెత్తి మొక్కుకుంటాను. ఇలా మనిషికి నోటికొచ్చినటువంటి మాటలన్నీ వారేస్తూ ఉంటారు. అంటే ఆ కోరిక నెరవేరేంత వరకు భగవంతుడు, ఆ కోరిక నెరవేర్చేంత వరకు మనం అనేక రకాలుగా భగవంతుడికి మాటలు ఇచ్చేస్తుంటాం. లేదా నా బిడ్డ పెళ్లి కావాలనో, కొడుకు పెళ్లి కావాలనో, లేదా ఇంకా నాకు ధనం కావాలనో, లేదా నా వ్యాపారం బాగా జరగాలనో, ఇలా మనము తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో అన్నీ తీర్చుకుంటాము. అమ్మవారిని మొక్కుకుంటాం, లేదా మన ఇష్టదైవాన్ని, మన భగవంతుని, కులదైవాన్ని మొక్కుకుంటాము. ఆ మొక్కులు మనం ఏం చేస్తామంటే, మనం బాగైన తర్వాత కూడా ఆ మొక్కులు కొంతమంది చెల్లించుకోలేకపోతారు. అయితే సమయం కుదరకపోవచ్చు, లేదా వెళదామంటే ఏదో తీరిక లేకపోవచ్చు, ఏదో ఆటంకాలు వస్తుండొచ్చు. ఇలా ఎన్నో అవంతరాలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనము తీరని కోరికలు కూడా భగవంతుడు తీరుస్తున్నప్పుడు, మనము మొక్కుకున్నటువంటి కోరికలు కూడా తీర్చేటటువంటి ఒక జ్ఞానము మనిషికి దొరకాలి. అప్పుడే భగవంతుడు అనేటటువంటి వాడు మనకు చల్లగా చేస్తాడు, మన కోరికలు కూడా తప్పకుండా తీరుస్తాడు. మనం ఏదో మొక్కుకుంటామో ఆ కోరిక నెరవేరుతుంది, ఆ కోరిక నెరవేరగానే భగవంతుని మర్చిపోవడం జరుగుతుంది, లేదా తన కోరుకున్న కోరికలు మర్చిపోయి ఏదో రకంగా ఈ యొక్క ఎరుకులాట ప్రపంచంలో, ఈ యొక్క జీవిస్తున్నటువంటి జీవితంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో సతమతమైపోయేటటువంటి కారణంగా భగవంతుని మనం మొక్కుకుంటాము, ఆ కోరికలు మర్చిపోతూ ఉంటాము. అలా మర్చిపోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మనం ఎంతనైతే సుఖాలను అనుభవిస్తామో ఒక్కసారిగా కష్టాల పాలయ్యేటటువంటి అవకాశం కూడా మనకు ఆ భగవంతుడు కలిగిస్తాడు. ఎందుకంటే మనిషికి ఇచ్చినటువంటి మాట ఈ రోజు కాకపోతే మళ్ళీ నెరవేర్చుకోవచ్చు. కానీ భగవంతునికి ఇచ్చినటువంటి మొక్కులు కానివ్వండి, భగవంతునికి మనం ఇచ్చినటువంటి ఏదైతే ప్రతిజ్ఞ ఉందో, ఏదైతే మనం భగవంతునికి చెల్లిస్తామో, ఏదైతే మన నోటి నుండి ఒకసారి శబ్దం బయటకు వస్తుందో, ఆ భగవంతునికి సంబంధించినటువంటిది ఆ కోరిక, ఆ మొక్కులు తప్పకుండా తీర్చుకోవాలి.